మావిగన్ పేరెత్తితేనే చంద్రబాబు కూటమిలో వణుకు పుడుతోందన్నారు వైఎస్ఆర్సీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి. అమరావతిలో అవినీతి సంపాదనకు గండి పడుతుందని, చంద్రబాబుకు భయం పట్టుకుందని విమర్శించారు. అమరావతిపై వైఎస్ జగన్ ఎప్పుడూ ఒకే మాట అని, పూటకో స్టాండ్ మార్చుకున్నది కూటమి నాయకులేనని స్పష్టం చేశారు. మావిగన్కు ప్రజల మద్దతు పెరగడంతో మాట మార్చిన సీఎం చంద్రబాబు అది కూడా అమరావతి పరిధిలోనే ఉందట్టు సన్నాయి నొక్కులు నొక్కుతున్నారని వైఎస్ఆర్సీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. అమరావతి ఒకప్పుడు ప్రపంచ స్థాయి నగరం అన్న చంద్రబాబు ఇప్పుడు రెండో విడత ల్యాండ్ పూలింగ్ కోసం ఒక చిన్న మున్సిపాలిటీ అనడం ఆయన ద్వంద్వ విధానానికి నిదర్శనమన్నారు. నిజానికి పుణ్యక్షేత్రమైన అమరావతి దూరంగా ఉండగా అదే పేరుతో రాజధాని అంటూ రాష్ట్రాన్ని అప్పుల ఊబులోకి నెట్టేలా లక్షల కోట్ల భారీ రియల్ ఎస్టేట్ కుంభకోణానికి తెరలేపారని ఆరోపించారు. 1,00,000 కోట్లు పెడితే ఏది 14-19 మధ్య దీంతో 1,00,000 కోట్లు పెడితే 1,00,000 కోట్లకు 8,000 కోట్లు నీకు వడ్డీ అయితే అప్పట్లో ఆ 1,00,000 కోట్లు ఇప్పుడు కాస్ట్ పెరిగినాక వీళ్ళు రివైజ్ రేట్ల ప్రకారమే డబుల్ అయిపోయినాయి. ఇంకా ఎంత వడ్డీ అవుతుంది? ఎన్నేళ్ళు ఇప్పటికే మన అప్పు వీళ్ళు చేసింది 3.5 లక్షల కోట్లు. ఎవరు మన చంద్రబాబు నాయుడు వచ్చాక 2 ఏళ్లలో మొత్తం అప్పు 7 లక్షల కోట్లు ఎంతో ఉంది. మరి స్టేట్ ఏం కావాలా? దీని మీద ఇంకో 2 లక్షల కోట్లు పడేస్తే స్టేట్ ఏం కావాలా? అడగొద్దా ఎవరు? ప్రభుత్వ తప్పులను, దోపిడీని ప్రశ్నించే వారిపై అక్రమంగా కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. బూతుల సంస్కృతిపై టాస్క్ ఫోర్స్, ఏ ఫోర్స్ పెట్టినా సోషల్ మీడియాలో బూతులు మొదలుపెట్టిన చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ వారి ఫేక్ సైన్యానికి మొదట వర్తిస్తాయన్నారు. దాడులు, అన్యాయాలపై ప్రజల్లో చైతన్యం తెస్తూనే లీగల్గా వైఎస్ఆర్సీపీ పోరాటం చేస్తుందన్నారు. ప్రజాస్వామ్యంలో ఎవడి వాయిస్ వాడు వినిపించే హక్కు ఉండాలి అనే దాన్ని నమ్మేవాడైతే చంద్రబాబు నాయుడు ఇటువంటి ఎంకరేజ్ చేయడు. ఆయన దీన్ని క్వశ్చన్ ఎందుకంటే ఆయన పూరి ప్రతి ఒక్కడే కనపడుతుంది. అక్కడ ఉన్నదంతా ఎవరి వాళ్ళ ల్యాండ్ చుట్టూ ఇచ్చిన వాళ్ళని గుంతలు దువ్వారు. అక్కడ జరిగే అసాంఘిక కార్యకలాపాలన్నీ కానీ, అక్కడ ఉండే అక్రమంగా జరిగే మద్యం వ్యాపారాలు కానీ అవి ఎవరికి వాళ్ళే కొట్టుకుంటారు. కొండలన్నీ పిండి చేసేస్తారు, వాటిని పక్కన అమ్ముకుంటారు. ఇలాంటి వాళ్ళంతా కలిసిన ఒక ముఠా ఏదైతే ఉందో వాళ్ళు మొన్న అడ్డం వచ్చారు. వాళ్ళలో ఎంతమంది రైతులు ఉన్నారో చూడమనండి. కడప స్టీల్ ప్లాంట్కు 2023లోనే వైఎస్ జగన్ శంకుస్థాపన చేశారని, దానిని కూడా చంద్రబాబు క్రెడిట్ చోరీ చేశారని సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శించారు. జగన్ హయాంలో చేపట్టిన ఫిషింగ్ హార్బర్లు, పోర్టులు, భోగాపురం ఎయిర్పోర్ట్, స్టీల్ ప్లాంట్ అన్నింటినీ నిస్సిగ్గుగా తానే కట్టినట్టు చెప్పుకోవడం తప్ప చంద్రబాబు స్వయంగా చేసిందేమీ లేదన్నారు. చంద్రబాబుకు దోచుకోవడం, దాచుకోవడం మీదనే ప్రేమ తప్ప ఏ ప్రాంతం మీద ప్రేమ లేదన్నారు.